శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు 1. గూగుల్ యొక్క డీప్ మైండ్ బృందం గేమింగ్ పరిశ్రమ మరియు సృజనాత్మక ప్రయత్నాలను మార్చడానికి సిద్ధంగా ఉన్న ఒక అద్భుతమైన AI ప్లాట్ఫారం ని పరిచయం చేసింది. ఈ వినూత్న ప్రాజెక్ట్ అత్యాధునిక సాంకేతికత మరియు ఊహాత్మక సామర్థ్యాల కలయికను సూచిస్తుంది. సింగిల్ ఇమేజ్ ప్రాంప్ట్లు లేదా టెక్స్ట్ వివరణల నుండి ఇంటరాక్టివ్ 2D వీడియో గేమ్లను రూపొందించే సామర్థ్యాన్ని అందిస్తుంది. 2. వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుండి రష్యా సులభతరం చేసిన పార్స్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో అంతరిక్ష పరిశోధన మరియు ఉపగ్రహ విస్తరణలో ఇరాన్ వెంచర్ కొనసాగుతుంది. ఈ సంఘటన ఇరాన్ మరియు రష్యాల మధ్య సాంకేతిక సహకారాన్ని నొక్కి చెబుతుంది. ఇది పాశ్చాత్య దేశాల నుండి అధిక పరిశీలన మరియు ఆందోళన నేపథ్యంలో జరిగింది. 3. అంతరిక్ష పరిశోధన కోసం ఒక ఉత్తేజకరమైన అభివృద్ధిలో అంతర్జాతీయ ఖగోళ యూనియన్తో అనుబంధంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాలలో 3 కొత్త చంద్రులను గుర్తించారు. ఈ ఖగోళ వస్తువులు 2 కక్ష్యలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ చుట్టూ 1 ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఆధారిత టెలిస్కోప్లను ఉపయోగించడం ద్వారా కనుగొనబడ్డాయి. 4. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అహ్మదాబాద్లో ఒక మార్గదర్శక సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశ అంతరిక్ష రంగంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ స్పేస్ ద్వారా స్థాపించబడిన ఈ కేంద్రం అంతరిక్ష సాంకేతికత అభివృద్ధి మరియు పరీక్షలలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. మీథేన్ షాట్ ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్ (EDF) నేతృత్వంలోని ఒక సంచలనాత్మక చొరవ పర్యావరణ పర్యవేక్షణలో కొత్త శకానికి నాంది పలికింది. మీథేన్ ఉద్గారాల యొక్క అంతుచిక్కని ఇంకా క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి రూపొందించబడింది. మీథేన్ షాట్ విధాన రూపకర్తలు మరియు పరిశ్రమలు గ్రీన్ హౌస్ వాయు కాలుష్యాన్ని ఎలా పరిష్కరించాలో విప్లవాత్మకంగా మారుస్తామని హామీ ఇచ్చింది. దాని అధునాతన సాంకేతికత మరియు గ్లోబల్ రీచ్తో మీథేన్ షాట్ పరిశ్రమ నివేదికలను స్వతంత్రంగా ధృవీకరించడం మరియు మీథేన్ హాట్స్పాట్లను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి వాటాదారులను శక్తివంతం చేస్తుంది. 6. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఎలక్ట్రానిక్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్లకు బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరియు జల్ శక్తి గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా భారతదేశ సామర్థ్యాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర్ విభిన్న పరిశ్రమల కోసం చిప్స్ మరియు ఈప్లను రూపొందించడం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. త్రివేంద్రం మరియు కేరళలోని పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణ డ్రైవ్కు నాయకత్వం వహించడానికి రోడ్ మ్యాప్ను వివరించారు. 7. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తదుపరి చంద్ర మిషన్ చంద్రయాన్-4ను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోందని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియం
NSSS 2024లో తెలియజేశారు. ఈ మిషన్లో 5 స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ ఉంటాయి. 8 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఇండియా AI మిషన్ కోసం కొత్త $1.24 కోట్ల పెట్టుబడిని ఆమోదించింది. ఈ చొరవ మొదటి నుండి ఒక ఆల్ ఇండియన్ AI పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, భారతదేశం యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం మరియు ILO ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 9 థాయిలాండ్లోని కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్లో 8 కళ్ళు మరియు 8 కాళ్లతో ఇంతకు ముందు తెలియని తేలు జాతి పరిశోధకులు ఒక ఉత్తేజకరమైన ఆవిష్కరణ చేశారు. 10 గ్రామీణాభివృద్ధికి జియోస్పేషియల్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI పై సహకరించడానికి MoD మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఈట్ ఢిల్లీ అవగాహన ఒప్పందం MAO పై సంతకం చేశాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ప్రభావం మరియు పారదర్శకతను పెంపొందించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. అవగాహన ఒప్పందము సాంకేతిక పరిష్కారాల ద్వారా గ్రామీణ సవాళ్లను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాన్ని సూచిస్తుంది. విద్యాసంస్థ మరియు ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన సహకారానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 11 రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటింగ్ ప్రక్రియలపై అధికారిక సమాచారాన్ని అందించడానికి గూగుల్ భారత ఎన్నికల సంఘం ECAతో భాగస్వామ్యం కలిగి ఉంది. గూగుల్ సెర్చ్ మరియు యూట్యూబ్ వీడియోల ద్వారా ఓటర్లు ఎలా నమోదు చేసుకోవాలి మరియు ఓటు వేయాలి అనే కీలకమైన వివరాలతో పాటు అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. 12 స్పేస్ ఎక్స్ యొక్క స్టార్షిప్ రాకెట్ చంద్రుని మిషన్లు మరియు అంతకు మించి దాని 3వ టెస్ట్ ఫ్లైట్ సమయంలో విచ్ఛిన్నం కావడంతో మరొక ఎదురుదెబ్బను ఎదుర్కొంది. అనేక ఇంజనీరింగ్ మైలురాళ్లను సాధించినప్పటికీ వైఫల్యం దాని అభివృద్ధిలో సవాళ్లను హైలైట్ చేస్తుంది. టెక్సాస్లోని బోకా చికా విలేజ్ సమీపంలోని స్టార్ బేస్ నుండి సూపర్ హెవీ రాకెట్ బూస్టర్పై ఉన్న క్రూయిజ్ నౌకను కలిగి ఉన్న స్టార్ షిప్. 13 IIT ఢిల్లీ ఇటీవల ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ IAIతో ఒక సహకారాన్ని ప్రకటించింది. ఇది అనువర్తిత పరిశోధనలో ఒక ముఖ్యమైన దశ. IIT ఢిల్లీ అధికారిక ప్రకటనలో నొక్కిచెప్పబడిన ఈ భాగస్వామ్యం ఉమ్మడి ప్రాజెక్టులు, శిక్షణ కార్యక్రమాలు మరియు పరిశోధనా సలహాల ద్వారా ఆవిష్కరణ మరియు సాంకేతిక పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR పట్ల AI యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 14 ఈ సంవత్సరం అక్టోబరులో నాసా దాని యూరోపా క్లిప్పర్ మిషన్ను ప్రారంభించనుంది. ఇది బృహస్పతి చంద్రుడు యూరోపాను జీవం యొక్క సంకేతాలను అన్వేషించే లక్ష్యంతో ఉంది. శాస్త్రవేత్తలు దాని మంచు క్రస్ట్ క్రింద దాగి ఉన్న సంభావ్య ఉప్పు సరస్సుపై ప్రత్యేకించి ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా మానవ ఉత్సుకత మరియు సృజనాత్మకతకు ప్రతీకగా యూరోపాకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంపాలని నాసా యోచిస్తోంది. 15 పరిశోధకులు అంగారక గ్రహంపై ఒక స్మారక ఆవిష్కరణను కనుగొన్నారు.
నోక్టిస్ అగ్నిపర్వతం అనే భారీ అగ్నిపర్వతం. ఆకట్టుకునే 29,600 అడుగుల పొడవు మరియు వెడల్పులో సుమారు 450 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం తూర్పు నోక్టిస్ లాబ్రింథస్ ప్రాంతంలో మార్స్ భూమధ్యరేఖకు దక్షిణంగా ఉంది. నాసా యొక్క మెరైనర్ 9, వైకింగ్ ఆర్బిటర్ 1 మరియు 2, మార్స్ గ్లోబల్ సర్వేయర్, మార్స్ ఒడిస్సీ, మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ మరియు ఎసా యొక్క మార్స్ ఎక్స్ప్రెస్లతో సహా మిషన్ల సూట్ నుండి డేటా ద్వారా కనుగొనబడిన ఈ అన్వేషణ దాచిన భౌగోళిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. 16 భారతదేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే AI సృష్టించిన నకిలీ కంటెంట్ యొక్క పెరుగుతున్న ముప్పును అధిగమించడానికి మెటా తన వ్యూహాన్ని ఆవిష్కరించింది. తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి భారత ఎన్నికల సంఘం లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు మెటా తన సమగ్ర ప్రణాళికను ప్రకటించింది. 17 విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC గగనయాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ సమయంలో వ్యోమగాములకు సహాయం చేయడానికి ఉద్దేశించిన విప్లవాత్మక యాప్ అయిన సాకి అభివృద్ధి చేసింది. సాకి లేదా స్పేస్ బోర్న్ అసిస్టెంట్ మరియు నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ మిషన్ యొక్క వివిధ క్లిష్టమైన అంశాలలో అనివార్యమైన మద్దతును అందిస్తుంది. 18 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా అంతరిక్ష టెలిస్కోప్ శివ మరియు శక్తి అనే నక్షత్రాల యొక్క 2 పురాతన ప్రవాహాలను వెలికి తీసే ఒక సంచలనాత్మక ఆవిష్కరణను చేసింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ MPI కి చెందిన ఖ్యాతి మల్హన్ నేతృత్వంలో ఈ వెల్లడి పాలపుంత మూలాల గురించి మన అవగాహనను గణనీయంగా పెంచుతుంది. 19 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి IITG వ్యాక్సిన్ తయారీలో ప్రత్యేకత కలిగిన బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మొట్టమొదటి రకమైన వ్యాక్సిన్ టెక్నాలజీని బదిలీ చేసింది. ఈ విప్లవాత్మక సాంకేతికత పందులు మరియు అడవి పందులలోని శాస్త్రీయ స్వైన్ ఫీవర్ వైరస్ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్ను కలిగి ఉంటుంది. ఇది భారతదేశ వ్యాక్సిన్ ల్యాండ్స్కేప్లో గణనీయమైన ఖాళీని పూరించింది. 20 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO ఏప్రిల్ మరియు మే నెలల్లో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ స్టార్ట్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. స్టార్ట్ 2024ని హోస్ట్ చేయడానికి భౌతిక శాస్త్రాలు మరియు సాంకేతికతలో UG మరియు PG కోర్సులను అందిస్తున్న భారతదేశంలోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల నుండి ISRO ఆసక్తి వ్యక్తీకరణ EOI ని ఆహ్వానిస్తోంది.